బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 3 వ్యక్తులు స్పాట్లోనే చనిపోయినట్టు తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ని రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెనుక టైర్ పేలిపోవడంతో రోడ్డుపై పల్టీలు కొట్టింది ఒక టాటా ఏస్ వాహనం. ఆ పలుమార్లు పల్టీలు కొట్టినప్పుడు దాంట్లో ప్రయాణం చేస్తున్న వీళ్ళందరూ దాంట్లో మొత్తానికైతే చనిపోవడం 3 చనిపోయారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రంగంపేట మండలం వడిసలేరు దగ్గర ఈ ఘటన అనే గ్రామం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల పేర్లు వచ్చేసి మూరమల్ల రాజు, అలాగే మసకపల్లి బాలు, తాతపూడి రాజేష్. రాజమహేంద్రవరం జీజీఎస్లో వీళ్ళ మృతదేహాలు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే మిగతా 8 మందికి కూడా అక్కడే ప్రస్తుతానికి చికిత్స జరుగుతున్నట్టు సమాచారం. కాకినాడ జిల్లా సామర్లకోట, జల్లూరు, అలాగే మల్లం ప్రాంతాలకు చెందిన కూలీలుగా వీరందరినీ గుర్తించారు. గుంటూరు జిల్లా కొల్లూరులో పనికి వెళ్ళి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. మరో అరగంటలో ఇంటికి చేరుకుంటారు అనేలోగా ఈ ప్రమాదం జరిగిందని బాధితులకు సంబంధించిన కుటుంబాలు ఒక్కసారిగా బాధపడుతున్నారు. మొత్తం మీద దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూడొచ్చు. టాటా ఏస్ని రోడ్డుకి పక్కకి తొలగించారు, కానీ వెనక టైరు మరి ప్రయాణం చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం, దాంట్లో సుమారు ఒక 10 మందికి పైగా వ్యక్తులు ప్రయాణం చేస్తూ ఉండడం, అందరూ ఒక్కసారిగా పల్టీలు కొట్టినప్పుడు లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం రాత్రి దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. చూడండి, కుప్ప కూలిపోతే అందులో ప్రయాణం చేస్తున్న వ్యక్తులందరూ కూడా రోడ్డుపై నిస్సహాయ స్థితిలో వాళ్ళందరూ పడిపోయిన పరిస్థితి. అలాగే అక్కడ ఉన్న డ్రమ్స్ కానీ రాత్రి సహాయక చర్యలు చేపట్టి వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలిస్తున్న వీడియోస్ని విజువల్స్ని మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాము. ఒక దురదృష్టకర సంఘటన అని చెప్పుకోవచ్చు. మరి 3 చనిపోయారు. మిగతా వ్యక్తుల పరిస్థితి కూడా ఎలా ఉంది, వీటన్నిటికి సంబంధించి డీటెయిల్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, దీనికంటే ముందు ఒక్కసారి పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఏం మాట్లాడారు ఒక్కసారి పోలీసుల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అనపర్తి సర్కిల్ అండి, రంగంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గత రాత్రి అంటే 22/6/2026 తేదీన అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో మన రంగంపేట మండలం ఏడీబీ రోడ్డు మీద వడిసే దాటిన తర్వాత ఘోరమైన యాక్సిడెంట్ కూడా జరిగింది. దీంట్లో భాగంగా యాక్సిడెంట్ వివరాలు ఏంటంటే, ఈ యాక్సిడెంట్లో 3 చనిపోవడం జరిగింది, అలాగే 9 మంది గాయపడటం జరిగింది. దీంట్లో వీళ్ళంతా కూడా వలస కూలీలు, కూలీలు అందరూ వీళ్ళంతా సామలకోటకు చెందిన వాళ్ళు. వీళ్ళంతా ఈ నెల 16వ తారీఖున సామలకోట నుంచి కుమ్మరివీధికి చెందిన వాళ్ళు ఒక 9 మంది కూలీలు ఏం చేశారంటే, మన కొల్లూరు గుంటూరు దగ్గర కొల్లూరు గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో ఈ ఫెన్సింగ్ కాంక్రీట్ వాల్స్ ఫెన్సింగ్ వర్క్కి నిమిత్తం వెళ్ళి తిరిగి మళ్ళీ వచ్చేస్తూ నిన్న రాత్రి 8 గంటలకి అక్కడ గుంటూరులో అది ఒక టాటా వెహికల్, ఏదైతే టాటా వెహికల్ ఉందో బొలెరో టైప్ వెహికల్ ఇది. ఈ వెహికల్లో మొత్తం అందరూ కూడా బయలుదేరారు. బయలుదేరి ఇక్కడ సుమారు ఇక్కడికి వచ్చేసరికి మనకి వడిసలేరు వచ్చేసరికి రాత్రి 2 అలా అయింది. సో వీళ్ళు ఏం చేశారంటే, దాంట్లో మిగిలిపోయిన మెటీరియల్ ఏదైతే ఉందో కాంక్రీట్ వాల్స్ మెటీరియల్ దాన్ని కూడా ఈ యొక్క వెహికల్లో లోడ్ చేసుకుని దాని మీద కొట్టుకుని తిరిగి వచ్చారు. అదనంగా ఈ యొక్క డ్రైవర్ నెగ్లిజెన్స్ వలన ఈ యొక్క వెహికల్ ఏదైతే ఉందో అది ఓవర్టర్న్ అవడం జరిగింది. తిరగబడిపోయి దాని కింద చనిపోవడం, 9 మంది ఇంజూర్ అవడం జరిగింది. 9 మందిని కూడా వెంటనే మేము సివిల్లోకి వచ్చి వీళ్ళందరినీ కూడా పెద్దాపురం ఏరియా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారు. 3 అయితే స్పాట్లో చనిపోవడం జరిగింది. ఆ 3ని కూడా మనం అనపర్తి ఏరియా హాస్పిటల్ పంపించాం. ఎవరికైతే చనిపోయారో ఆ 3 యొక్క పేర్లు ఏంటంటే బాలు, అలాగే 2వ అతను మురమల్ల రాజు. ఇంజూర్డ్ కూడా అక్కడ వాళ్ళే. దీంట్లో ఇంకోటి ఏంటంటే డ్రైవరు అలాగే ఓనర్, వెహికల్ ఓనర్ కూడా మనకి అదే వెహికల్లో ఉంటే ప్రయాణించడం జరిగింది. వాళ్ళకు కూడా దెబ్బలు వాళ్ళు ఫ్రాక్చర్ అని చెప్పేసి అన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా సింప్లైజ్ చేస్తూ ఉన్నారు. ఒక 2ని మనకి కాకినాడ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది పెద్దాపురం నుంచి. సో మిగిలిన వాళ్ళంతా కూడా మనకి ఇక్కడ ఏదైతే పెద్దాపురం ఏరియా హాస్పిటల్ ఉందో అక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నాం. పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం మెటీరియల్తో పాటు తిరిగి వస్తున్న సమయంలో అర్ధరాత్రి 2-2:30 ఆ సమయంలో ఒక్కసారిగా డ్రైవర్ తప్పిదం వల్లే
ఆ టాటా ఏస్ బోల్తా పడింది. 3 వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. అలాగే వీరు ఎక్కడైతే పని చేసి రిటర్న్ అవుతున్నారో అక్కడి నుంచి కొంత మిగిలిపోయిన మెటీరియల్ని కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు. మరి ఆ మెటీరియల్ వల్ల కూడా వీళ్ళు గాయపడడం జరిగింది. మొత్తానికైతే ఆ బోల్తా పడడం, పల్టీ కొట్టడం వల్ల అక్కడికక్కడే 3 చనిపోయారు. మిగతా వ్యక్తులందరినీ కూడా పరిసర ప్రాంతాల్లో ఉన్న పెద్దాపురం కానీ మిగతా హాస్పిటల్స్కి తరలించినట్టు తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, డ్రైవర్ తప్పిదం వల్లే జరిగింది అంటూ పోలీసులు చెప్తున్నారు. అలానే చూడాలా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అండ్ మెటీరియల్ కూడా ఉండేనా దాంట్లో? కళ్యాణ్, ఈ తూర్పుగోదావరి జిల్లా అలాగే రంగపేట మండలం ఒడిసిలేడు వద్ద అయితే ఏడీబీ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది చెప్పాలి. అలాగే ఈ యొక్క ఏదైతే కాకినాడ జిల్లా సోమలకోట అలాగే పిఠాపురం మండలం జల్లూరు నుంచి అయితే కొంతమంది వలస కూలీలు అయితే గుంటూరు జిల్లా కొల్లూరు ప్రాంతానికి వెళ్ళి తిరిగి వస్తున్నారు. రాత్రి సరిగ్గా 2 గంటల ప్రాంతంలో వాళ్ళు వస్తున్న నేపథ్యంలో 3 గంటల ప్రాంతంలో ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది. ముఖ్యంగా వీళ్ళు ఏదైతే కాంక్రీట్ మెటీరియల్ వాల్స్ అయితే నిర్మాణం చేపట్టే పని నిమిత్తం కూడా వీళ్ళు వలస కూలీలు గత 16వ తేదీన అయితే వెళ్ళారు. ఈ నేపథ్యంలో వాళ్ళు వెళ్ళి గత రాత్రి వాళ్ళు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం అయితే సంభవించింది. ముఖ్యంగా అందులో 3 అయితే అక్కడ సంఘటనా స్థలంలోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరొక 9 మంది వరకు కూడా తీవ్ర గాయాలు అవడంతో వారిని ఏదైతే అక్కడ ఉన్నటువంటి పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అత్యంత మెరుగైన వైద్యం కోసం అయితే మరొక 2 అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. వీళ్ళు ప్రధానంగా ఏదైతే ఈ యొక్క గుంటూరు జిల్లా కొల్లూరుకి అయితే వీళ్ళు కాంక్రీట్ వాల్ నిర్మాణ పనుల నిమిత్తం కూడా వలస కూలీలు వీళ్ళంతా కూడా వలస కూలీల నేపథ్యంలోనే వీళ్ళు ఈ యొక్క ప్రాంతాల నుంచి కూడా వెళ్తుంటారు. ఆ క్రమంలోనే గత 16వ తేదీని వెళ్ళారు. తిరిగి వస్తుండగానే ఈ ప్రమాదం అయితే ప్రస్తుతం సంభవించినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ముఖ్యంగా మృత్యుల్లో మనం చూసుకుంటే మురమల్ల రాజు అనే వ్యక్తి సోమలకోట కుమ్మర వీధికి చెందినటువంటి వ్యక్తి. అలాగే మరొక వ్యక్తి తాతపూడి రాజేష్, అతను కూడా వయసు 20 సంవత్సరాలు. ఇతను కూడా కుమ్మర వీధికి సోమలకోట కుమ్మర వీధికి సంబంధించిన వ్యక్తి. మసకపల్లి బాబు, అలాగే ఇతను కూడా సోమలకోట యొక్క పరిసర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తి. మొత్తం 3 కూడా అక్కడికక్కడే చనిపోయారు. అలాగే మరొక 8 మంది వరకు కూడా గాయాలవి. అలాగే వన్నేటి కన్నా అలాగే విశ్వనాథులు సత్యనారాయణ, మసకపల్లి నాగరాజు, మోర్తన్న భాగ్యరాజు, అలాగే ఇందుకుపల్లి రమణ, కె ప్రసాద్, అలాగే ఆనంద్ అనేవారు అయితే మొత్తం 8 మంది కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఘటన స్థలానికైతే అక్కడ వెహికల్లోనైతే కేవలం తక్కువ లోడుతోనే ప్రయాణం చేయాలి. అందులోనూ కూడా వీళ్ళు 10 మంది పైకి వరకు మొత్తం 11 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నారు. అంతేకాకుండా అందులో ఈ కొంత కూడా వలస కూలీలు. ముఖ్యంగా వీళ్ళు ఏదైతే వాల్స్ నిర్మాణం చేపట్టేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అది కూడా అందులో వెహికల్లో పెట్టడం వల్లే ఈ యొక్క అధిక లోడ్ వలనే ఈ ప్రమాదం సంభవించినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఆ సిమెంట్ లోడ్ అంటే తక్కువ లోడ్ ఉండదు, అది ఎక్కువ బరువు ఉండే అవకాశాలు ఉన్నాయి. అందులో వాల్స్ సంబంధించిన అవి కూడా మెటీరియల్ అందులో వేసుకున్నారు. వాళ్ళందరూ కూడా వేసుకోవడం కాకుండా అందులో ఆ కూలీలు కూడా మళ్ళీ ఎక్కడం కూడా ప్రమాదానికి కూడా ప్రధాన కారణం కూడా తెలుసుకొస్తుంది. అధిక ఓవర్లోడ్ అలాగే డ్రైవర్ యొక్క కొద్దిపాటి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టుగా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క ప్రమాదం సమయంలో అలాగే టైర్ ఒక్కసారిగా బరువుకి తట్టుకోలేక ఆ బరువు ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా టైర్ పంచర్ అయింది. టైర్ పంచర్ అవి డ్రైవర్ అదుపు చేయలేక ఒక్కసారిగా ఆ యొక్క వెహికల్ అయితే ఆ రోడ్డు పక్కన ఏడీబీ రోడ్డు పక్కనే బోల్తా కొట్టినటువంటి పరిస్థితి ఉంది. బోల్తా కొట్టిన సమయంలోనే మొత్తం మెటీరియల్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది మొత్తం వాళ్ళ మీద పడడంతోనే వాళ్ళందరూ కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో అక్కడికక్కడికే చనిపోయారు. మరో కొంతమందికి 8 మంది వరకు కూడా తీవ్ర గాయాలైన నేపథ్యంలోనే ఆ మెటీరియల్ వాళ్ళ మీద పడడంతోనే ఒక్కసారిగా బోల్తా కొట్టి వాళ్ళ మీద పడడంతో ఎవరు కూడా బయటికి తీయాలి. అది అసలే అర్ధరాత్రి సమయం కావడంతోనే ఎవరు కూడా వాళ్ళకి సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా అక్కడ ఎవరు కూడా కనిపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 3 అయితే చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎవరైతే గాయపడిన వారిని పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే అక్కడ ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. మృత్యులు అక్కడ ఉన్నటువంటి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి ఈ యొక్క భౌతిక గాయాలను 3 కూడా అక్కడ తరలించినటువంటి పరిస్థితి. అక్కడే పోస్ట్ మార్టం అయితే నిర్వహించే ప్రక్రియ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. దీనిపై రంగంపేట పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కళ్యాణ్.
రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. పనికి వెళ్ళి గుంటూరులోని కొల్లూరుకి పని కోసం వెళ్ళి రిటర్న్ అవుతున్న సమయంలో కొంత మెటీరియల్ని కూడా తీసుకొని వస్తున్నారు వాళ్ళతో పాటు. మొత్తానికైతే రాత్రి 2 గంటల ఆ సమయంలో డ్రైవర్ సరిగ్గా డ్రైవ్ చేయకపోవడం వల్ల టాటా ఏస్ ఒక్కసారిగా బోల్తా పడిపోయింది. 3 వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మిగతా వాళ్ళ పరిస్థితి కూడా కొంత విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద కాకినాడ జిల్లాకి సంబంధించి రంగంపేట పరిసర ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. వాళ్ళు పనికి వెళ్ళి వచ్చిన తర్వాత వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు. టాటా ఏస్ పూర్తిగా ధ్వంసమయ్యి వెనక టైరు ఒక్కసారిగా పేలడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందా ఒకసారి మన విజువల్స్లో చూడొచ్చు. పక్కనే దానికి సంబంధించిన ఆయిల్ మార్క్స్ కానీ దాంట్లో ఉన్న మెటీరియల్ కానీ పూర్తిగా రోడ్డు పైన ఆ వెహికల్ మరి 2-3 సార్లు పల్టీలు కొట్టడంతో అక్కడికక్కడే దాంట్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళు